మీ అందరికి కూడా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరు మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మరో సమాధాన సువార్త అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరికొన్ని విషయాలు నమ్మకత్వం అనే అంశం మీద తెలుసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. నీ కుమారుని స్వారూపితులకి వినే నా ముందున్నటువంటి వారు చెప్పే నేను నీ కుమారుని స్వారూపితులోకి మలిచేటువంటి సందేశం మాకు అనుగ్రహించుతారని మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, నాయన బైబిల్ తెరిచినటువంటి మేము ఆయన మరి అపోస్తల బాధ సరిహద్దుల్లోనే మేము అందరం కూడా ముందుకి కొనసాగినట్లు సహాయం చేయగలందుకు యేసుక్రీస్తు నామం నా బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మరో సమాధాన సువార్త అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు నమ్మకత్వం అనే అంశం మీద నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలో తెలియజేసుకుంటా ఉన్నానండి. ఇదివరలో మనం చెప్పుకున్నామండి, దేవుడు పరలోకంలో నుంచి నమ్మకస్తుల కోసం పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని నేను నీతోటి మనం చేసుకున్నానండి. 101లో కూడా మనం కీర్తనల గ్రంథం 101వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే దేవుడు పరలోకంలో నుండి ఏం చేస్తాడంటే నీతిమంతులైనటువంటి వారు లేకపోతే నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఆయన పరిశీలన అని మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసామండి. కీర్తనలో 101వ అధ్యాయం అండి 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూసారా, దేవుడు నమ్మకస్తులైనటువంటి వారిని, యథార్థవంతులైనటువంటి వారిని 14:2 కీర్తనలు 53:2లో మనం చూసామండి. ఆ రీతిగా మనం నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే చూడాలని ఆశపడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎవరైనా నమ్మకం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారా అని పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యెర్మయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నమ్మకస్తులైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేసినప్పుడు దేవుడు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు ఒకళ్ళు కూడా కనపడలేదు అనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. 5వ అధ్యాయం అండి 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనపడిన యెడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవముతాడు అను మాట పలికినను వారు మోసం చేయుటకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుతున్నావు. దేవుడు దృష్టి యథార్థవంతుల మీద, దేవుని యొక్క దృష్టి నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారా అని పరలోకంలోంచి పరిశీలన చేస్తూ ఉంటే మనం చూసామండి. ఇదివరలో మనం చెప్పుకున్నాం. సంఖ్యాకాండం 12:7లో చూసినట్లయితే మోషే నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసామండి. అదే రీతిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మోషే నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసామండి. హెబ్రీ 3వ అధ్యాయము 2:5 అండి. హెబ్రీ 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్టు మనం ఇదివరలో మనం చెప్పుకున్నామండి. సంఖ్యాకాండం 12:3 7వ వచనంలో చూసినట్లయితే మోషే సాత్వికుడు, నమ్మదగినటువంటి వాడు, మోషే ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసామండి. అందుచేత 3:5లో చూడండి, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అదే యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నటువంటి మోషే. ఏమండి, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యేసు ప్రభువారు అన్నాడు, మీరు నన్ను నమ్మట్లేదు. ఆయన బోధించేటువంటి దినాల్లో మీరు నన్ను నమ్మట్లేదు, ఎందుకంటే మీరు మోషేని నమ్మితే నన్ను నమ్ముతారు.
మీరు మోషేనే నమ్మనప్పుడు నా మాటలు ఎలా నమ్ముతారు? అందుచేత మీరు మోషేని నమ్మినట్లయితే నన్ను కూడా నమ్ముతారు అని యేసుప్రభు వారు తన ప్రసంగాల్లో కొన్ని విషయాలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత యేసుప్రభు వారు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడు, నా ప్రియమైనటువంటి కుమారుడు అని మత్తయి 3:16లో, మత్తయి 17:5లో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హెబ్రీ 2:12లో కూడా మనం చూసినట్లయితే అక్కడ హెబ్రీ 12:13 వచ్చిన ముఖ్యంగా చదవండి. నేను ఆయనను నమ్ముకుని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇక్కడ నేను ఆయనను నమ్ముకుని యుందును. యేసుప్రభు వారు దేవుని నమ్ముకుని ఉన్నట్లుగా యేసుప్రభు వారు కూడా దేవుని ఇల్లంతట్లో మరి నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇంతకీ నేను మీతో చెప్పేది ఏంటంటే, మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, కానీ మోషే నడిపించినటువంటి ప్రజలు మాత్రం నమ్మకంగా లేరు అనే విషయాన్ని నేను మీతోటి మనం చేస్తూ ఉన్నామండి. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం అండి. 9వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, 23 అండి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్నాడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్మును పంపినప్పుడు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడిరి. చూశారండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి వచనం ఏంటంటే, మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడిరి. చూశారండి, 27లో చూడండి, 9:27 అండి. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుని మోషే గారు అంటున్నారండి, ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. 25 వచ్చిన చూడండి. కాగా నేను అంటే మోషే గారు అనమాటండి, మునుపు సాగిల పడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రుల్లో సాగిలా పడితిని. ఏమంటే ఈ రీతిగా మోషే నమ్మకంగా ఉన్నాడు. యేసుప్రభు వారికి సాదృశ్యంగా గుర్తుగా ఉన్నటువంటి మోషే నమ్మకంగా ఉన్నాడు. ఆ మోషే చెప్పాడంటే, నాలాంటి ప్రవక్తను నేను దేవుడు మీ కొరకు పంపుతాడు, మీరు ఆయన మాట అన్ని విషయాల్లో వినాలి అనే విషయాన్ని 3:21లో అపోస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నామండి. అంటే మోషేని నమ్మితే మనం యేసుప్రభు వారిని కూడా నమ్ముతాం. ఆయన కూడా ఒక ప్రవక్తగా వచ్చారు కనుక. మోషే స్వయంగా చెప్పాడంటే, నా వంటి ఒక ప్రవక్తని దేవుడు పంపుతాడు, ఆయన మాటలు ప్రతిదీ కూడా మీరు వినాలి, నమ్మకంగా మీరు వినాలి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సరే, ఎట్టకేలకు నేను మీతో చెప్పేది, మోషే నమ్మకమైనటువంటి వాడు మంచిదేనండి. హెబ్రీ 3:2లో కూడా మనం చూసాం. అయితే ద్వితీయోపదేశకాండంలో మోషే నడిపించినటువంటి ప్రజలు చూశారు, ఈ 10 గోత్రాల వారు మనం చూసామండి. ఏంటంటే వారు, మీరు అంటే 10 గోత్రాల వారు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రుల్లో సాగిలపడితేనే యెహోవా మిమ్మును నశింపచేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఎలాగ చెబుతాను, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఎగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. ఈ రీతిగా మోషే గారు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఇశ్రాయేలుని క్షమిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత మోషే నమ్మకమైనటువంటి వాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే నమ్మకమైనటువంటి వాడు, కానీ మోషే నడిపించినటువంటి ప్రజలు చూసినట్లయితే నమ్మకస్తులుగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో
అక్కడ చూడండి 20వ వచనం నుంచి, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవంతోడు భూమి అంతా యెహోవా మహిమతో నిండుకుని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ 10 మార్లు నా మాట వెనక నన్ను శోధించిరి. చూచారంటే ఇశ్రాయేలీయులు నమ్మకంగా లేనటువంటి పరిస్థితి, దేవుణ్ణి బాధ పెట్టినటువంటి పరిస్థితి, దేవుని నొప్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. కాగా 23 వచనం 14-23 సంఖ్యాకాండం, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నెరవేర్చిన దేశమును వారిని చూడనే చూడరు, తన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. ఈ రీతిగా వారు దేవుడికి వ్యతిరేకంగా దేవుని నొప్పించినట్లుగా ఇశ్రాయేలుని మనం చూస్తూ ఉన్నామండి. తన ద్వారా దేవుడు వాళ్ళ విషయంలో ఏం చెప్తున్నారు చూడండి. 31వ వచనం, అయితే వారు కొల్లబోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించేదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించుదురు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్లు తెలుసుకుందరు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగ్గి సర్వ సమాజములకు నిత్యముగా దీన్ని చేసేదను. అరణ్యముల వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు నేను. మరి ఈ రీతిగా మనం ఆలోచించేస్తూ ఉన్నామండి. ఎవరైతే యెహోవాకి లోబడతారో వాళ్ళు దీవించబడతారు, ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు మరి దేవుని చేత శిక్ష పొందుతారు. చూసారు బైబిల్ అందులో మనం చూస్తున్నాం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారండి, నమ్మని వానికి శిక్ష విధించబడను. అందుచేత మనం దేవుని ఎదుట నమ్మకంగా ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, ఈ సంఖ్యాకాండంలోనే 22:11 దయచేసి నోట్ చేసుకొని చదవాలని మనం చేస్తున్నానండి. 26, 64, 65 కూడా మీరు చదవాలని మనం చేస్తూ ఉన్నానండి. 14, 22, 23, 24, 34 సంఖ్యాకాండం ఇవన్నీ కూడా మీరు చదివినట్లయితే మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, మోషే సాత్వికుడు, ఆయనకి సాదృశ్యంగా యేసు ప్రభువారు కూడా ఆయన దేవునికి లోబడినటువంటి వాడు, ఆయన నమ్మకత్వం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వల్ల మరి మోషే నడిపించినటువంటి ఇశ్రాయేలీలు మరి దేవునికి ఆ తరంలో నమ్మకంగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత మన దేవుడు ఏంటి, పరలోకంలో నుంచి ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అనేటువంటి ఆలోచన కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సరే, ఇంకా మనం నమ్మకస్తుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 22:14 మనం చూసినట్లయితే దావీదు నమ్మకమైనటువంటి వాడు. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దామండి. మొదటి సమూయేలు 22:14 దావీదు మరి నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని నేను మీతోటి మనం చేస్తూ ఉన్నానండి. అహీమెలకు రాజును కలుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవడున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ దావీదు నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఎక్కువగా నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 27 నమ్మకస్తుడైన ఆయన కష్టాల్లో దేవుడు నమ్మకాన్ని కలుగున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కీర్తనలో 27:10 మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనలో 27:10 మనం ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా దావీదు గారిని తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తల్లిదండ్రులు కూడా
దావీదుని అడవిలో గొర్రెలు కాసుకోమని అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి మొదటి సమయాలు 16 అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 11 చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చూచారు, ఇక్కడ దావీదు చిన్నవాడు అనమాట అండి. చిన్నవాడిని తల్లిదండ్రులు తృణీకరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, అందుకనే దావీదు తల్లిదండ్రులు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. కీర్తనలు 27:10 చూసినట్లయితే మరి అక్కడ తల్లిదండ్రులు దావీదుని నిరాశపరిచారు అనే మాటలు అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 18 కూడా కీర్తనలు 18 కూడా మీరు చదవాలని మనం చేస్తూ ఉన్నామండి. రిఫరెన్స్ అన్నీ చూసినప్పుడు దావీదు దేవుణ్ణే నమ్ముకుంటా ఉన్నాడండి. దేవునికే నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆయన మోసం చేశారు. ఏమండి, అడవిలో గొర్రెలు కాసేది వాడిగా పెట్టారండి. అందుచేత 31:11 కూడా మీరు చదవాలని మనం చేస్తూ ఉన్నామండి. కీర్తనలు 38:11 కూడా చదవాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నానండి. అందుచేత ఈ రీతిగా దావీదు యొక్క కుటుంబ సభ్యులు దావీదు విషయంలో నమ్మకంగా లేరు. కానీ దావీదు అయితే వాళ్ళ విషయంలో నమ్మకంగా లేడు, కానీ దేవుడి విషయంలో నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూసారా, ఒక పక్క తల్లిదండ్రులు మరి 27:10 అండి. కీర్తనలో 27:10 మనం చదువుకున్నటువంటి రీతిగా కీర్తనలో 27:10 అండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను, యెహోవా నన్ను చేరదీయను. తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా యెహోవా నన్ను చేరదీస్తాడు. ఎందుకంటే నేను ఆయనకు నమ్మకంగా ఉంటా ఉన్నాను అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ కూడా చూసారు, అందరూ కూడా తృణీకరించారండి దావీదుని. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొంత అన్నగారు చూడండి, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఎక్కడికి ఎందుకు వచ్చేదివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసేవి? ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దావీదుని సొంత అన్నగారు, పెద్దన్నగారు ఏలీయాబు ఏం చేస్తున్నాడండి? తృణీకరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దావీదు చిన్నోడు, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వాడు, రాబోయే దినాల్లో రాజు అవుతాడు. అయితే ఈ కుటుంబ సభ్యులు దావీదుని ఎక్కడ పెట్టారండి? అడవిలో ఒక చిన్న గొర్రెల మందను కాయమని. అయితే ఆ విషయంలో మరి దావీదు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తల్లిదండ్రులు దావీదుని తృణీకరించినప్పటికీ కూడా మరి దావీదైతే తల్లిదండ్రులని ఎంత గౌరవిస్తున్నాడండి. చూడండి దయచేసి మొదటి సమయాలు 17వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 17:20 అండి. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని, చూసారా, దావీదు ఒక చిన్న గొర్రె మంద దాని విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు కదా, అటు విడిచిపెట్టి రాలేదండి దావీదు. ఒక కాపరికి ఆ బాధ్యత అప్పచెప్పి, అంటే చిన్న విషయంలో దావీదు నమ్మకంగా ఉన్నాడు. యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున, చూసారు, తల్లిదండ్రులు తృణీకరించిన దావీదు ఏం చేశాడు? యెషయా గారు చెప్పినట్లుగా లోబడి, శరీర సంబంధమైన తండ్రికి కూడా లోబడి ఆయన ఏం చేశాడంటే, అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తిరిగి జయము జయమని అరుచుతూ యుద్ధమునకు సాగుచుండేది. చూసారా, తండ్రి తనకిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి దావీదు తన సహోదరుల యొక్క క్షేమం తెలుసుకోవటానికి యుద్ధ భూమి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నిజానికి వాళ్ళు తృణీకరించారండి దావీదుని. అందుచేత దావీదు ఎప్పుడూ కూడా యెహోవాని నమ్ముకున్నాడు. ఆయన యెహోవా పేరట, యెహోవా నామాన్ని ఆయన ఎక్కువగా నమ్ముకున్నట్లుగా రాబోయే దినాల్లో మనం నేర్చుకుంటామండి. ఇంకా మనం చూసినట్లయితే 17:33 సౌలు గారు రాజు కూడా నిరాశపరిచారండి. ఎవరిని? దావీదు గారిని.
సౌలు ఏమంటున్నాడంటే 17:33లో ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలం చాలదు, నువ్వు బాలుడవు. వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు నేను దావీదుతో నేను గొల్లియాతుని మంచి చాలా బలవంతుడయ్యా, నువ్వు గొల్లియాతు మీదకి వెళ్ళొద్దు, నువ్వు చిన్నోడివి అని నిరాశపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సరే, సౌలు నిరాశపరిచినప్పటికీ తల్లిదండ్రులు దావీదు విషయంలో బాధ్యత తీసుకోకుండా దావీదుని ఎక్కడో అడవిలో పెట్టి గొర్రెలు కాసుకునే రీతిగా మరి దావీదుని తృణీకరించినప్పటికీ కూడా మరి ఇక్కడ మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే 42 వచనంలో చూసినట్లయితే గొల్లియాతు కూడా దావీదుని ఏం చేస్తాడండి, చాలా హీనంగా చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ దావీదులో 5 మెత్తట రాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే 5 దేవుని యొక్క గుణగణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుని దగ్గర ఏ గుణాలు అయితే ఉన్నాయో అవే యేసు ప్రభువులో ఉన్నాయి. వారిద్దరిలో ఉండేటువంటి సుగుణాలు మనలో ఉండాలి. దావీదులో 5 ఉన్నాయి. కనీసం చెక్కంలో ఒక రాయి ఉందండి. కనీసం రోజుకొక లక్షణం మనం సంపాదించేటువంటి వారుగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నామండి. దావీదు 142:2లో 145:2 అండి. దానిలో ఏమంటున్నాడంటే 142 అండి కీర్తనల గ్రంథంలో, నా చేతి వేళ్లకు ఈ యుద్ధాన్ని నేర్పేటువంటి వాడు యెహోవా దేవుడే అని చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కీర్తనల గ్రంథం 145 అధ్యాయంలో 144 అండి, 144:2 అండి. కీర్తనలు 144:2. నా వేళ్లకు పోరాటమును నేర్పోడై ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పడుతుంది. దావీదు ఆయన గుర్రాలని నమ్ముకోడండి, ఆయన రథాలని నమ్ముకోడు, ఏమన్నా తల్లిదండ్రులని సోదరులను ఎవరిని నమ్ముకోలేదు. ఆయన యెహోవా నామాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. యెహోవా నామంలో తను మరి విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూసారు, దేవదూతల్లో ఏం లేదు, వ్యక్తిత్వం లేదండి. దేవదూతల్లో జీవం లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత విగ్రహాలు కానీ లేకపోతే దేవతలు కానీ 135:8లో చూసినట్లయితే వాళ్ళని పూజించేటువంటి వాళ్ళు అట్టి వాళ్ళే. 9లో ఏమంటాడు, యెహోవా నామాన్ని మీరు గొప్ప చేయండి అనే మాట 135:9లో మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక విషయం నేను మీతో చెప్తానండి. నా వేళ్లకు పోరాటం నేర్పువాడు ఆయన. 26 చూడండి, కీర్తనలు 26 అధ్యాయం చూడండి. కీర్తనలు 26 అధ్యాయం అండి, 26:8 వచనం అండి. దావీదు వేళ్ళకి యుద్ధాభ్యాసాన్ని నేర్పినటువంటి వాడు ఎవరండి? యెహోవా దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఉన్నారండి బుద్ధిహీనులు. దావీదైతే జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అండి. ఇక్కడ 26:8లో చూసినట్లయితే బుద్ధిహీనుని గనపరచువాడు, యెహోవా నామాన్ని గనపరచకుండా బుద్ధిహీనుని గనపరచువాడు ఒడిసెల్లాల్లోని రాయి కదలకుండా పట్టుకుని వానితో సమానుడు. చూశారు, ఇంకా దావీదు ఒక మరి ఒడిసెలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒడిసెలు ఆ చిక్కని ఇలా లాగాడండి, లాగి విడిచిపెడితే ఆ నున్నటి రాయి ఒక్కటి మరి గొల్లియాతుని చంపేసినట్లుగా నొసగ తగలటం, గొల్లియాతు ముందుకు పడటం మనం చూస్తూ ఉన్నామండి. గొల్లియాతు తను చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. గొల్లియాతు బైబిల్ అందులో మనం చూసినట్లయితే గొల్లియాతు మరి బొక్కబార్లుగా పడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సమూయేలు గ్రంథం 17 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామండి. 51వ వచనంలో గొల్లియాతు వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీని మీద నిల్చుండి వాని కత్తి దూసి దానితో వాడిని చంపి వాని తలను తెగ నరికాను. చూసారు, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దావీదు దగ్గర మరి ఏముందంటే ఒడిసెలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒడిసెల అక్కడ ఆ ఒడిసెల్లో ఆ నున్నట్టు రాయి పెట్టుకొని లాగినోడు విడిచిపెట్టాడా లేదండి? గురి చూసి విడిచిపెట్టాడా లేదా? కొంతమంది ఏం చేశారండి, రాయిని ఇలా లాగారు, కదలకుండా విడిచిపెట్టలేకపోతున్నారు, శత్రువులు జయించలేకపోతున్నారు. శత్రువులు ఎదుట అపజయం అనమాట అండి, శత్రువులు ఎదుట అవమానం.
కొంతమంది బుద్ధిహీనుడు అంటే ఇసుక మీద ఇల్లు కట్టుకొని ఏమండి దేవుడి మాట విని దేవుని మాట ప్రకారం చేయనటువంటి వాడు. మరి బుద్ధిమంతుడు అంటే ఎవరండి? బుద్ధిమంతుడు అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక రాయి మీద నిలబడి, రాయి మీద అంటే ఒక బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి వాడు బుద్ధిమంతుడు. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం చేసి ఆ బండ మీద క్రీస్తు సంఘం అనేటువంటి ఇల్లుని కట్టుకొని ఏమంటే బలంగా ఉండేటువంటి వాడు. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, గాలి వాన ఎంత వచ్చినప్పటికీ కూడా నిలబడి ఉండేటువంటి వాడు బుద్ధిమంతుడు అనే విషయాన్ని నేను మీతోటి మనం చేసుకుంటా ఉన్నానండి. వడిసెలలోని రాయి కదలకుండా అంటే లాగి ఇడిచిపెట్టే కార్యక్రమం లేదండి, నిపుణత లేదు. అంచేత దావీదుకి విద్యాభ్యాసం నేర్పినటువంటి వాడు ఎవరంటే యెహోవాయే అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటా ఉన్నానండి. అందుచేత దావీదు మరి అన్ని విషయాల్లో నమ్మకమైనటువంటి వాడు. తల్లిదండ్రులు తృణీకరించిన, రాజు నిరాశపరిచిన, మరి గొల్లియాతు దేవతల పేరట శపించినప్పటికీ కూడా యెహోవా నామం ఒక్కటి రానితో దావీదు తను నమ్మకంగా ఉండి, దేవునికి నమ్మకంగా ఉండి విజయం సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత మనం చిన్న విషయంలో నమ్మకం ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. చూసారా, దావీదు అక్కడ అడవిలో చిన్న మంద విషయంలో, గొర్రెల మంద విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. రెండోది, శరీర సంబంధమైన తండ్రికి నమ్మకంగా ఉండి, నాయన నువ్వు యుద్ధానికి వెళ్ళు, యుద్ధ భూమిలోకి వెళ్ళు, నీ సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసురామన్నప్పుడు శరీర సంబంధమైన తండ్రికి లోబడ్డాడు, ఆత్మ సంబంధమైన తండ్రికి కూడా మరి దావీదు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దావీదులో ఇంకా సుగుణాలు ఉన్నాయండి. సుబుద్ధి అనేటువంటి సుగుణం కూడా దావీదులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఇంకా ఎన్నో ఉన్నాయి దావీదు దగ్గర, ఎన్నో గుణగణాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ఆయన కష్టాలు, అడవిలో ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆయన గౌరవించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత అధిపతి అయిపోయినట్లుగా మనం ప్రమోషన్స్ ఆయనకి ఒక రాజు అయినట్లుగా, యూదుల మీద రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా, 2 గోత్రాల మీద రాజుగా, 10 గోత్రాల మీద రాజుగా, ఒక రాజుకి అల్లుడుగా చూడండి, మరి ఒక సహస్రాధిపతిగా ఏమండి, మరి ఒక అధిపతిగా, ఒక అధికారిగా ఏమండి, ఆయుధాలు మోసేటువంటి ఒక వ్యక్తికి దేవుడు దావీదుకి ఎన్ని ప్రమోషన్స్ ఇచ్చాడో మీరు ప్రత్యేకంగా ఆలోచించాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నామండి. దీనికి కారణం ఏంటంటే దావీదులో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. 5 రాళ్ళు ఉన్నాయండి. దానిలో ఒక్క రాయి, చెక్కలో పెట్టుకున్న రాయి ఏంటి చెప్పండి? యెహోవా నామము, యెహోవా పేరట ఆశీర్వాదాలు. ఏమండి, అందుచేత ఈ నామం చూసినట్లయితే దీనికంటే పైనామం లేదండి. యెహోవా నామం కంటే మించిన పైనామం లేదు. దేవుని చిత్తం అయితే ఇంకొక ఎపిసోడ్లో నామం కంటే, యెహోవా నామం కంటే మించిన నామం లేదనే విషయం మీద మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. మీ అందరూ కూడా